ఇది 21వ శతాబ్దం. ఈ నవనాగరిక యుగంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలోనూ తమ ఖ్యాతిని నిలబెట్టుకుంటున్నారు. తమ గౌరవాన్ని ఇనుబడింపజేసుకుని సమాజంలో తమ స్థానాన్ని సుస్థిరపరుచుకుంటున్నారు మహిళలు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణెం వెనక్కి తిప్పి చూస్తే సామాజికంగా మహిళలపై జరుగుతున్న ఎన్నో అమానుషాలు కనబడతాయి. అందులో సంప్రదాయబద్ధంగా ఆచారాల పేరున జరిగే అమానుషమే ఈ జోగినీ వ్యవస్థ. అతి హేయమైన దారుణమైన ఈ జోగినీ వ్యవస్థ మూఢనమ్మకాల నుంచి పుట్టింది. తమ బిడ్డకు మసూచి సోకితే అమ్మోరు తల్లి ఆగ్రహానికి గురయ్యామన్న మూఢభావంతో ఆ పిల్లను దైవదత్తం చేస్తామని మొక్కుకుంటారు కొందరు మూర్ఖపు తల్లిదండ్రులు. మొక్కిన మొక్కు చెల్లించుకోవడం కోసం కూతుర్ని జోగినిగా మారుస్తారు. దండాలమ్మా. అమ్మోరి తల్లికి ఆగ్రహం వచ్చిందిరా, అందుకే ఈ పిల్ల మంచాన పడింది. పిల్లని దేవుడికి ఇస్తానని మొక్కుకోండిరా. దేవుడికి ఇవ్వకపోతే ఈ పిల్ల బతకదు. ఈ పిల్లే కాదు, ఊరంతా నాశనం అయిపోతుంది. మొక్కుకోండిరా. కరుణించు తల్లి, మమ్మల్ని మా ఊరిని కాపాడు తల్లి. మా బిడ్డని అమ్మోరు తల్లికిచ్చి జోగినిగా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను తల్లి, కనికరించు తల్లి. అమ్మా తల్లి, ఈ రోజు నుంచి ఈ బిడ్డ నీది. బిడ్డను పూర్తిగా నీకే అంకితం చేస్తున్నాం. మమ్మల్ని క్షమించి కాపాడు తల్లి. ఇలా మూఢనమ్మకంతో తమ బిడ్డను దైవదత్తం చేసి జోగినిగా మార్చారు తల్లిదండ్రులు. ఇకపోతే మరో రకం తల్లిదండ్రులున్నారు. తమ తొలిచూలు సంతానాన్ని దేవునికిచ్చి జోగినిగా మారిస్తే తమ కుటుంబానికి మేలు జరుగుతుందనే ఆశతో జోగినిగా మారుస్తారు. అలా జోగినిగా ముద్ర వేసుకున్నదే ఈ సరోజ. అరే, ఆ పిల్ల నారాయణగాడి కూతురులాగుందే. అవునయ్యా, వాడు కూతురే. మొగ్గ పిందైందిరా. సాయంత్రం ఆ నారాయణగాడిని వాడి పెళ్ళాన్ని మన దివాణానికి రమ్మని చెప్పు. అలాగేనయ్యా.
ఏరా నారాయణ, ఈ ఊరు వల్లకాడు కావాలని కోరుకుంటున్నావా? అదేం దొర అట్టగంటారు? మరి ఇంకెట్టానాలరా తొత్తు నా కొడక. అమ్మోరి మొక్కు సంగతి మర్చిపోయినావా? లేదరా, మర్చిపోలేదు. తొందరలోనే తీర్చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు తీరుస్తారే? నీ పిల్లకు వయసు ముదిరిపోయినాక చేతికి అందొచ్చిన పంట తెగులు తగిలి నాశనం అయిపోతున్నాయి. ఊళ్ళో చాలా మంది పిల్లలు అమ్మోరు కలరా వచ్చి చచ్చిపోతున్నారు. ఇదంతా ఎందుకు? నువ్వు మొక్కు తెచ్చినందుకే కదా. అమ్మోరు తల్లికి కోపం వచ్చింది, అందుకే ఊరినిట శపించేసింది. తప్పైపోయింది దొరా. తొందరలో మంచి ముహూర్తం చూసి మొక్కు తీర్చుకుంటాను దొరా. రేపు మంచి రోజు. నీ కూతురిని అనుకున్న మొక్కు ప్రకారం జోగిని చేయండి. అర్థమైందా? అది రేపటికి రేపంటే కాస్త ఇబ్బంది దొరా. కాస్త కాలు చేయి కోట కట్టుకున్న తర్వాత. నువ్వు కాలు చెయ్యి కూడగట్టుకునే లోపు ఈ ఊరు మట్టి కొట్టుకుపోద్ది. అమ్మోరు తల్లితో నకరాలు చేస్తే నాశనం అయిపోతాం. ఇదిగో దొరా, నీ కాడ డబ్బు లేకపోతే చెప్పు, నేను ఏర్పాటు చేస్తా. అంతేకాని మొక్కు తీర్చడం ఆలస్యం చేయబాక. అట్టాగే దొరా, రేపే తప్పకుండా మొక్కు తెచ్చుకుంటాం. ఇప్పుడే వెళ్ళి ఆ ఏర్పాట్లో ఉంటాను. ఇదిగో నేను ఆ పోతురాజు కాడికి వెళ్ళి మాట్లాడొస్తాను దొరా. దండాలు దొరా. దండాలు దొరా. పదవే, పద పదా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మన దొరగారు దేవుడే. మనం అడగకుండానే మన ఇబ్బందులు గమనించి మొక్కు తీర్చుకోవడానికి డబ్బు సాయం చేస్తామన్నారు. ఆహా, ఎంతైనా పెద్దోళ్ళు ఎప్పుడు పెద్దోళ్ళనయ్యా. ఆయనంత ధర్మప్రభు కాబట్టే మనం ఈ మాత్రమేనా బతుకుందాం. అవునే. సరే గాని మన అమ్మాయి ఏదే? సరోజా, సరోజా. ఈ పెళ్ళికి ఒక చోట కాలు నిలవదు కదా. పొద్దుకూల ఆడా ఈడా తిరగతానే ఉంటది. అవునయ్యా, రేపొద్దున మొక్కు తీర్చుకున్నాక కూడా ఇట్టాగే తిరుగుతా ఉంటే ఊళ్ళో వాళ్ళు మన మొఖాన్ని ఊత్తారు. మన మొహానెందుకు వస్తారే పిచ్చి మొహమా? మొక్కు తీర్చేంత వరకే అది మన బిడ్డ. తీర్చాక అది ఊరివారి సొత్తు. ఏ తప్పు చేసినా ఊళ్ళో వాళ్లే చూసుకుంటారు. మనకు ఎలాంటి సంబంధం లేదే. అంటే మొక్కు తీర్చేశాక ఇక దానికి మనకి ఏ సంబంధం ఉండదా అయ్యా? ఏందే ఏమీ తెలియనట్టు మాట్లాడతావేందే పిచ్చి మొహమా? ఒకసారి జోగినిగా మార్చేసిన తర్వాత అయినోళ్లతో ఎటువంటి సంబంధాలు ఉండవే. అది మన ఇంటికి రాకూడదు. మన ఇంటికే కాదు, ఊళ్ళో ఎవరింటికి వెళ్ళకూడదు. అది ఆచారమే. దాన్ని ఎప్పుడైనా చూడాలనిపిస్తే మనం దాని ఇంటికి వెళ్ళొచ్చా అయ్యా? జోగిని ఎవరెళ్లకు రాకూడదు గాని ఎవరైనా దానింటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే జోగిని అంటే దేవుడి భార్య, అంటే ఊరి దేవతన్నమాట. ఇప్పుడు ఎవరైనా దేవత దగ్గరికి వెళ్లాల్సిందే గాని దేవత ఎవరింటికైనా వస్తుందంటే పిచ్చిమోహమా? అయితే రేపటి నుంచి నా బిడ్డ ఈ ఊరికి దేవతన్నమాట. ఏమ్మా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? పక్కింటి రంగమ్మత్త పిలిస్తే వెళ్ళాను నాన్నా. ఇప్పుడు వెళ్తే వెళ్ళావు గాని రేపటి నుంచి వెళ్ళమాక. ఎందుకమ్మా? ఎందుకు వెళ్ళకూడదు? అట్ట ఎదురు ప్రశ్నలు వేసావంటే ఒళ్ళు మండుద్ది. వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు, అంతే. అంటే రంగమ్మత్త రమ్మని పిలిచినా వెళ్ళకూడదా? రేపటి నుంచి ఆళ్ళు కూడా నిన్ను రమ్మని పిలవరు. నిన్ను చూడాలనుకుంటే ఆళ్లే నీ దగ్గరకు వస్తారు. అర్థం కాలేదా? రేపు నిన్ను జోగి నుంచి వస్తున్నావే తల్లి. జోగిని అంటే? జోగిని అంటే దేవుడి పెళ్ళాం. అంటే నిన్ను మనూరు దేవుడికిచ్చి పెళ్లి చేస్తున్నావన్నమాట. పెళ్ళా? దేవునితోనా? ఎందుకు నాన్నా? అట్టా చేస్తామని నువ్వు పుట్టకముందే ఆ దేవుడికి మొక్కుకున్నావమ్మా. నువ్వు పుట్టకముందు మీ అమ్మకు 4 సార్లు కడుపు పోయిందమ్మా. అందుకే ఆ ఎల్లమ్మ తల్లికి పొంగలి పెట్టి మా తొలిచూలు ఆడపిల్లను మీకు ఇస్తాను తల్లి అని మొక్కుకున్నావమ్మా. మొక్కు తీర్చకపోతే ఆ తల్లి కోపం వచ్చి శాపం పెడతది. ఇప్పటికే మొక్కు తీర్చడం ఆలస్యం చేశామని ఆ దొరగారు మా మీద చిందులేశారు. ఇంకా ఆలస్యం చేస్తే ఊరు నాశనం అయిపోతుందని దొరగారు మమ్మల్ని పిలిచి మరీ చివాట్లు పెట్టారు.
రేపు మంచి రోజట. దొరగారే ముహూర్తం పెట్టారు. అందుకే నిన్ను రేపు జోగినిగా చేయాలని నిర్ణయించుకున్నాం. దేవతకిచ్చి చేయడం అంటే ఇక నేను మీతో ఉండకూడదా? ఎట్టా ఉంటావే? ఊళ్ళో దొరగారు నీకంటూ ఓ ఇల్లు ఏర్పాటు చేస్తారు. ఇక నువ్వు ఆయనతోనే ఉండాలా. అమ్మా నాకొద్దమ్మా, నన్ను జోగిని చెయ్యొద్దమ్మా. పిచ్చి తల్లి, అట్ట అనకూడదే. అలా జోగినిగా మారడం ఎంత అదృష్టమో తెలుసా? అయినా సరే నాకొద్దు. పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక. చిన్నపిల్లవు చిన్నపిల్లలా ఉండు. ఏది ఎట్టా చేయాలో పెద్దోళ్ళు మాకు తెలుసు. నోరు మూసుకుని చెప్పింది విను. ఇదా నీ కూతురికి నచ్చ చెప్పుకో. ఏమన్నా తేడా వస్తే దొరసంగా తెలుసుగా, మన పేకల మీద కూర్చుద్ది. కాస్త బాగా నచ్చ చెప్పు దానికి. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. చెప్పడాలు ఇండాలు లేవు. ఇది మొక్కు, దేవునితో ఎవ్వరం. కాదు కూడదు అంటే మన వంశమే నాశనం అయిపోద్ది. మనతో పాటు ఊరు కూడా మట్టి కొట్టిపోద్ది. అందుకే నీకు ఇట్ట ఉన్నా లేకపోయినా ఈ మొక్కు తీర్చుకోవాల్సిందే. రే నారాయణ, దొరా ఏంట్రా ఆలస్యం? అయిపోతుంది దొరా. ఏంట్రా అయ్యేది? ఒక పక్క ముహూర్తం దాటిపోతుంటే త్వరగా రమ్మను. అట్టాగే దొరా, ఇప్పుడే పిలుచుకొత్తా. పాపం ఈ రోజు నుంచి దీని బతుకు కూడా నాశనం అయిపోతుంది. అట్టా అనబాగక్క, పైన దేవుడున్నాడు, శాపం పెట్టినా పెడతాడు. ఇది ఆచారం. ఏమాచారమే? పాడాచారం. బంగారం లాంటి పిల్ల మళ్ళాగా పాడైపోతుందని తలుచుకుంటే గుండె కాలిపోతుంది. మనేం చేయగలం చెప్పక్క? ఆచారాన్ని కాదని ఊళ్ళో బతకగలమా చెప్పు? అయినా దీని అమ్మా నాన్నకి లేని బాధ మనకెందుకక్క? ఏమ్మా ఇంకా అలంకారం పూర్తి కాలేదా? అయిపోయింది. అనకూడదు కానీ శాంతమ్మా, నువ్వు అసలు ఈ పిల్లకి తల్లివేనా అనిపిస్తుంది. నీకెందుకొచ్చిందే అనుమానం? లేకపోతే ఏందమ్మా, దగ్గరుండి మరి కన్న కూతురు బతుకు బుగ్గిపాలు చేస్తున్నావు. బుగ్గిపాలు చేయడమేంది? ఎంతమందికి దక్కుతుంది ఇలాంటి అదృష్టం? దేవుడితో పెళ్ళంటే మామూలు ఇసేమా? చాలా గొప్ప అదృష్టమే. పెళ్లి దేవుడితో, శోభన ఊరు మందితో. పిచ్చి మాటలు మాట్లాడబాక. ఇది దేవునితో వ్యవహారం. అయినా మీకు మాత్రం తెలీదా? నాకు 4 సార్లు కడుపు పోయినది. అప్పుడు అమ్మోరు తల్లికి మొక్కుకున్నా, తొలుసూరు ఆడపిల్ల పుడితే నీకిచ్చేస్తాను తల్లి అని. ఆ ముక్కే ఇప్పుడు తీరుస్తున్నావు. ఇందులో తప్పే ఉంది చెప్పు?
మేము మా కుటుంబం ఏ కీడు లేకుండా చల్లగా ఉండాలి అంటే మా సరోజిని దేవుడికిచ్చి పెళ్లి చేయాల్సిందే, తప్పదు. అమ్మా, ఏటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. తప్పు, అట్ట మాట్లాడకూడదు. ఏంది ఆలస్యం? అవతల దొర అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. నీ కూతురికి పెళ్లి ఇట్టం లేదంటయ్యా. ఆ? ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఈ మాట ఏందే? ఏమే, మేం బాగుంటాం, నీకు ఇష్టం లేదా? మొక్కు తెచ్చకపోతే మనందరం మట్టి కొట్టుకుపోతామే. అది నీకు ఇష్టమా? చెప్పవే, చెప్పు. ఆచారాన్ని పాటించకపోతే ఊళ్ళో నేను తలెత్తుకొని తిరగలనా? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా నోరు మూసుకొని బయలుదేరు. ఇదిగో త్వరగా తీసుకురా దాన్ని, అతని ముహూర్తానికి ఆలస్యం అవుతుంది. బయలుదేరు, బయలుదేరండి, రండి రండి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో ఈ జన్మలో అనుభవించాలి తల్లి. పద. వాయించండి, వాయించండి. నారాయణ, అయ్యా, రాత్రికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుంచు. అట్టాగే దొరా. ఇందా.
బాబుగారు, నన్ను వదిలేండి బాబుగారు. నాకు ఇష్టం లేదు బాబుగారు. ఏంటి నిన్నొదిలేది? వేషాలు వేయమాక. ఒక్కసారి జోగినిగా మారిన తర్వాత ఇంకా నీకు ఇష్టాలేంటే? రావే. బాబుగారు, మీకు దండం పెడతాను బాబుగారు. దేవదాసి, జోగిని, బసివి, మాతంగి ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు పెట్టి ఆచారం పేరున ఎందరో అభాగ్యురాళ్లను బలి చేస్తున్నారు. తొలిచూలు సంతానాన్ని దేవునికి అర్పిస్తే తమ కుటుంబానికి పట్టిన కీడు తొలగిపోతుందన్న మూఢనమ్మకంతో ఎందరో తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఇలా జోగినులుగా మార్చి ఊరికి అప్పగిస్తున్నారు. అలాంటి మూఢాచారానికి బలైపోయిన అభాగ్యురాలే ఈ సరోజ. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 20 సంవత్సరాలైంది. అమ్మా, ఏంటమ్మా? ఏమైంది? ఏమైందో చెప్పవేంది? సీను మామయ్య పట్నం నుంచి వచ్చాడని తెలిసి చూద్దామని వెళితే అమ్మమ్మ తాతయ్య ఇంట్లోకి రానీలేదమ్మా. బయట నిలబెట్టి మాట్లాడారు. నేను ఇంట్లోకి రాకూడదట. ఎందుకు వెళ్ళకూడదమ్మా? అది అమ్మమ్మ వాళ్ళ ఇల్లే కదా. ఎందుకంటే అది అది నువ్వు నా కూతురు కదమ్మా. నువ్వు అమ్మమ్మ కూతురువేగా. అది 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు నేను దేవుడి భార్యని. అందుకే మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదమ్మా, తప్పు. మరి అమ్మమ్మ అప్పుడప్పుడు మన ఇంటికి వస్తుందిగా. ఆమె రాంగా లేని తప్పు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చిందా? చూడు కలా, మీ అమ్మ జోగిని అమ్మ అంటే ఓరమ్ముడు సొత్తు. జోగిని ఇంటికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. మనం మాత్రం ఎవరిళ్ళకి వెళ్ళకూడదు. అదే ఈ ఊరి ఆచారం. ఇదేం ఆచారమమ్మా? చిన్నప్పుడు బళ్ళోకి వెళ్తే మిగతా పిల్లల కన్నా నన్ను దూరంగా కూర్చోబెట్టేవారు. టీచర్ని అడిగితే నువ్వు జోగిని కూతురువి, మిగతా పిల్లల కన్నా దూరంగా ఉండాలి అని కసిరేది. జోగిని అంటే అంత అంటరానిదా అమ్మా? ఊరంతా అందుకోవాలని చూసి అంటరానిదమ్మా. ఏందో నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. అర్థమైతే నన్ను అసహించుకుంటావే. సర్లే గాని సీనుమా వచ్చాడన్నా కదా, అన్ని కలిసావా, మాట్లాడావా? ఏది? నన్ను లోపలికి రానిస్తేగా. మావయ్య కిటికీలోంచి సైగ చేసి చెప్పాడు నన్ను తోట దగ్గరికి రమ్మని. వెళ్ళనా అమ్మా? ఎల్లు పో. ఉమ్. కళా, ఆ, ఈలుంటే ఒకసారి వచ్చి కనబడెళ్ళమని చెప్పు. అలాగే అమ్మా.
దండాలయ్యా. ఉమ్, నారాయణ కొడుకయ్యా, పట్నంలో హోటల్లో పనిచేస్తాడు. ఉమ్, దూర జామ పండులాగుందే. ఎవతరా ఇది? సరోజ కూతురయ్యా. ఆ? ఇది సరోజ కూతురా? డడ్డ ఎంత పెద్దదైంది. తల్లిని మించిన అందం రదీంది. దీనికి వయసు వచ్చేసిందిరా. దీన్ని తయారు చేయమని చెప్పాల్సిందే. అయ్యా, ఆ పిల్ల సరోజ కూతురు. అయితే ఏంట్రా? ఊరుమ్మడి సొత్తుకి వరుసలుండవు. మ్మ్. చూసావా మావయ్య వాడేం మాట్లాడుతున్నాడో? వాణ్ణి ఈడ్చి తన్నాలనిపించటం లేదా? అనిపించింది, కానీ ఏం చెయ్యను. ఏమీ అనలేని నిస్సహాయ స్థితి నాది. దీనికి అంతటికీ కారణం మీ అమ్మే. మీ అమ్మే అలా ఉండి ఉండకపోతే వాడిన్ని మాటలు అనేవాడే కాదు. మా అమ్మ అలా ఉండటానికి కారణం మీ అమ్మ నాన్నలే కదా. అందుకనే ఎవరిని ఏమీ అనలేకపోతున్నాను. నాకు బాగా గుర్తు, అక్కయ్య ఎంత ఏడుస్తున్నా వినకుండా మా వాళ్ళు బలవంతంగా జోగిని చేసేశారు. అప్పుడు మరీ పసివాణ్ణి కనుక జరుగుతుందేంటో, అక్కయ్య ఎందుకు ఏడుస్తుందో నాకు తెలీదు. తెలిసొచ్చేసరికి అంతా అయిపోయింది. అక్క బతుకు నాశనం అయిపోయింది. ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి నాది. బాధపడకు మావయ్య. బాధపడకుండా ఎలా ఉండను కలా? ఆచారం పేరున అక్కను ఊరుంబడి సొత్తులు చేశారు. ప్రతి అడ్డమైన వాడు వేలపాల లేకుండా ఒక్కోసారి అక్కయ్యను గొంతు పిసికి చంపేసి ఈ బాధ నుండి విముక్తి చేద్దామనిపిస్తుంది. కానీ ఆ పని చేయలేను. అసలు నేను ఆమెకు తమ్ముడిగా పుట్టుండకపోతే ఇంత బాధ ఉండేది కాదు. మావయ్య నిన్నొక మాట అడిగినా? అడుగు. మా అమ్మ అంటే ఇంత ప్రేమున్నవాడివి, నువ్వు తలుచుకుంటే ఆమె కోసం ఏమైనా చేయగలవు. అప్పుడంటే చిన్నపిల్లడు గాని ఇప్పుడు కాదుగా. నీకు తెలీదు కలా, అమ్మా నాన్న నా కాళ్లకు బంధాలు తగిలించారు. ఎన్నోసార్లు అక్క విషయంలో వాళ్లతో గొడవ పడ్డాను. ఊరు కట్టుబాట్లు కాదని, నేనేదైనా చేస్తే ఊరేసుకొని చేస్తామని బెదిరించారు. చూస్తూ చూస్తూ కన్న వాళ్ళని పోగొట్టుకోలేం కదా. అందుకే ఇవన్నీ చూడలేకే పట్నం వెళ్ళాను. తప్పదు గనక అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్తున్నాను. లేకుంటే అసలు వచ్చేవన్నే కాదు. మావయ్య నన్ను పట్నం తీసుకెళ్తావా? తీసుకెళ్తానే, తప్పకుండా తీసుకెళ్తాను. నిన్ను ఈ బురదలో ఉండనివ్వను. నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. అమ్మ నిన్నోసారి వచ్చేళ్ళమంది. రేపు వస్తానని చెప్పు. ఉమ్. పద వెళ్దాం. సరోజా, సరోజా, ఓ సరోజా. ఎవరు? లోపలికి రండయ్యా. నువ్వా రంగయ్య? ఏంటిట్ట వచ్చు? ఏం లేదు, సాయంత్రం అమ్మవారికి పొంగల్ పెడుతున్నాం. ఆనవాయితీ ప్రకారం నువ్వు వచ్చి ఆడాలా. ఆ విషయం చెప్పోదామని వచ్చా. పొంగలు పెడుతున్నారా? నాకు ఒంట్లో బాలేదు రంగయ్య, జ్వరంగా ఉంది. ఒంట్లో బాగోలేదా? అయితే ఏంటే ఆడంటావా? నా పరిస్థితి అర్థం చేసుకో రంగయ్య. కాళ్ళు లాగేస్తున్నాయి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది.
ఇంకో రోజు పెట్టుకోరాదా? అయ్యోరు వచ్చేదాకా అమావాస ఆగుద్దా? నీ జ్వరం తగ్గేదాకా అమ్మోరు మొక్క ఆగుద్దా? వెద వేషాలు వేయకుండా సిద్ధంగా ఉండు. సాయంత్రం వచ్చి పిలుసుకుపోతా. నీకు దండ పెడతాను రంగయ్య. నిజంగా నాకు ఒంట్లో బాగాలేదు. 2 సీసాలు కలిదా అయితే అన్ని నొప్పులు అయిపోతాయి. పిచ్చి పిచ్చేసాలి మాగా. అమ్మోరితో ఎవ్వరం మొక్కు తీర్చకపోతే శాపం పెట్టుద్ది. సాయంత్రం వస్తాను, సిద్ధంగా ఉండు. ఆ మనల్ని మనసులాగే చూడరే. కీలు బొమ్మలు అనుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు చేయాలా, ఆడమన్నట్టు ఆడాలి. మరబొమ్మనా నేను, బొమ్మనా నేను. నాకు నాకు మనసుందే. నేను మనిషినే. దేవుడికి అక్కర్లా. కానీ
నా శరీరం మాత్రం కావాలి అందరికి, కావాలి అందరికి. బతుకు చచ్చిపోదామన్న సావనీరే, చచ్చేదాకా నన్ను పేక్కు పేక్కు తింటారు, పేక్కు తింటారు. అమ్మా ఏడవద్దమ్మా. అన్నం తినమ్మా, ఒక్క ముద్దైనా తినమ్మా. వద్దే, తింటే బతకం. బతికితే మళ్ళీ ఇదే బతకాల. అట్లా అనొద్దమ్మా, నాకు ఏడుపు వస్తుంది. నా కోసం తినమ్మా, ఒక్క ముద్ద తినమ్మా. బతికేది నీకోసమే, నీకోసమే నేను ఈ నరకాన్ని అనుభవిస్తుంది. కానీ నా పొందులో ప్రాణం ఉండగా నిన్ను నాలా కానీ కాపాడుకుంటాను, నిన్ను కాపాడుకుంటాను. నేను కాపాడుకోవడం కోసమేనా నేను బతికుంటానే, నేను బతికుంటాను, బతికుంటాను. ఈ నీళ్ళు తాగమ్మా. రాముడు, అయ్యా దాని పేరేంటిరా? ఎవరయ్యా? అదే ఆ సరోజ కూతురు. ఆ పిల్ల పేరా? కలవతండయ్యా. బాగుంది, చాలా బాగుంది. దాని పేరా అయ్యా? పేరు కాదురా, మనిషి. దూర జామ పండులాగా ఉంది. రేపొక్కసారి పూజారిని రమ్మని చెప్పు. అట్టేగనయ్యా. అట్టాగే పున్నమ్మను కూడా రమ్మని చెప్పు. పున్నమ్మంటే ఆ పూనకాలు పున్నమ్మేనయ్యా? దాన్నే వచ్చి కలవమని చెప్పు. అట్టాగేనయ్యా. ఈ ఊర్లో కాసిన ప్రతి పండు ముందు నాకే నైవేద్యం కావాలి. అక్క అక్క. అరే సీను, బాగున్నావా? లోపలికి రారా. వద్దులే అక్క, ఇక్కడే కూర్చుంటాను. నీకు కూడా అంటరాందని అయిపోయినట్రా. అదే మాట అక్క, ఎంత కాదనుకున్నా నువ్వు నా అక్కవి. ఎంత కాదనుకున్నా. సర్లే, పట్నంలో ఏదో హోటల్లో పనిచేస్తున్నావాట కదా? అవునక్క, భోజనం టిఫిన్ పెట్టి నెలకో 4,000 ఇస్తారు. ఎప్పుడొచ్చు మావయ్య? ఇప్పుడేనే. అమ్మా, నన్ను మావి పట్నం తీసుకెళ్తాడటే. అవునమ్మా,
మావయ్య చెప్పాడు నిన్ని బురదలో ఉంచను తీసుకెళ్తాను అని. ఏరా సీను, నిజంగానే అలా అన్నావా? అవునక్క. నీదెంత మంచి మనసురా. నా ఐస్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. ఎప్పుడెళ్దాం మావయ్య? రేపు వెళ్ళిపోదామా? నీకన్నీ తొందరేనే. ఆడి నిన్నగాక మొన్ననే కదా ఊరి నుంచి వచ్చింది. అక్క, ఈ విషయం ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు. ఏ? నీకు తెలియందేముందక్క, విషయం తెలిస్తే సహాయం చేసే వాళ్ళకన్నా అడ్డుపడే వాళ్ళే ఎక్కువ. ముఖ్యంగా అమ్మా నాన్నకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. కానీ నువ్వు ఒకసారి బాగా ఆలోచించుకోరా. మా కోసం నువ్వు సిక్కుల్లో పడతావేమో. ఎన్ని ఇబ్బందులొచ్చినా వెనకాడ్ను. అక్క, సమయం వచ్చే వరకు ఎవ్వరికీ తెలియకుండా ఉండడమే మంచిది. నీ నిర్ణయం నాకు ఆనందమేరా. నా కడుపును పుట్టిన పాపానికి అదెంత నరకయాతను అనుభవిస్తాందో నాకు తెలుసు. ఆ బాధ నుంచి దాన్ని తప్పిస్తానంటే నేను కాదంటానా? ఏ జన్మలోనూ ఎక్కడో కాస్త పుణ్యం చేసుకుని ఉండుంటాను. ఆ పుణ్యమే నీలాంటి తమ్ముణ్ణిచ్చింది. సరే, వెళ్ళొస్తాను. వస్తాను కలా. మావయ్య చాలా మంచివాడు కదమ్మా. మంచోడు కాదమ్మా, దేవుళ్ళాటోడు. అందుకే ఈ పాపిష్టి జీవితంలోంచి నిన్ను తప్పించాలని చూస్తున్నాడు. నువ్వు కూడా మాతో పాటు పట్నం వచ్చేయమ్మా. నేను మావయ్యతో చెప్తాను నిన్ను కూడా తీసుకురమ్మని. నేనొచ్చి మిమ్మల్ని సిక్కుల్లో పెట్టలేనమ్మా. ఈ జీవితం ఈ ఊరితో ఆ దేవుడితో ముడిపడిపోయింది. తెంచుకొని రావాలన్నా రాలేను. ఒకేళ నేను తెగించుకొని వెళ్ళాలనుకున్నా ఈ ఊరు నన్ను వెళ్ళనీదు. నీ కొడుకు ఆడికి వెళ్ళాడు? ఏమో చెప్తేగా తెలిసేది. అది కాదే, పట్నం నుంచి మొన్నే వచ్చి వెళ్ళాడు కదా, మళ్ళా ఎందుకు వచ్చాడబ్బా? నీకేమన్నా చెప్పాడా? ఇది మరీ బాగుందయ్యా. ఇంటికొచ్చిన కొడుకుని ఎప్పుడు వెళ్ళిపోతావురా అని ఎవరన్నా అడుగుతారా? అది నిజమేలే. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టేవరా? ఏ నీకు చెప్పాలా? ఏందురా ఇస్రో, కన్నతండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా? నువ్వు ఒక తండ్రివి, నేను ఒక కొడుకును. ఏంద్రా ఏంద్రా మాటలు? ఎట్టా మాట్లాడమంటావే? ఇంకెట్టా మాట్లాడమంటావో చెప్పు. తండ్రి చేయాల్సిన పని చేశాడైనా? నేనేం చేశానురా? ఏం చేశావా? నువ్వు చేసిన పనికి నాశనం అయిపోయిన అక్కను అడుగు. అయితే ఇప్పుడు నువ్వు సరోజ్ దగ్గరికి వెళ్ళొస్తున్నావు అన్నమాట. ఇంకా అనుమానం ఏముందే, ఆడించే వస్తున్నాడు. అదేదో చెప్పుంటది, అందుకే కొంపక రాగానే మన మీద చిరుబూర్లాడుతున్నాడు, కుప్పి గంతులేస్తున్నాడు. ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సిన పని లేదు. అక్క బతుకు చూస్తుంటేనే తెలుస్తుంది మీరెంత నీచంగా ప్రవర్తించారు. ఏంద్రో ఊరుకునే కొద్దీ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావే. అస్సలు నేను చేసిందంటూ తప్పే ఉందరా, అది ఊరి ఆచారం. నేనే గనక అట్టా చేసి ఉండకపోతే మన కుటుంబం అంతా సర్వ నాశనం అయిపోయి ఉండేది తెలుసా? అలా అయినా బాగుండేది, ఈ బాధ ఉండేది కాదు. వీడికి వాళ్ళు ఏమైందే? దెయ్యం పట్టినట్టుంది. ఎరా రాముడు, బాగున్నావా? బాగున్నాను బాబు గారు. మామయ్య ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఆయనకేం? రండి బాబు గారు.
ఎవరి అబ్బాయి? దొరగారు మేనలుడు పట్నం నుంచి వచ్చాడు. అలాగా, దండాలండి. నమస్తే. అయ్యా, ఉమ్, చంద్రంబాబు గారు వచ్చారు. కనబడుతూనే ఉందిగా. బ్యాగు లోపల పెట్టు. అట్టాగనయ్యా. ఎలా ఉన్నావు మావయ్య? ఆ, నేను బాగానే ఉన్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు? అదేంటి మావయ్య అలా అడిగావు? మరి ఇంకెలా అడగమంటావురా? ఎన్నిసార్లు రమ్మన్నా ఆ పల్లెటూరులో నాకేం తోచదు, నేను రాననేవాడివి కదా. అంత తోచనోడివి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అదా నీ కోపం? అప్పుడంటే చదువుకుంటున్నాను, ఇప్పుడు చదువు అయిపోయింది, ఉద్యోగాల వేట. ఈ మధ్యలో కాస్త రిలీఫ్గా ఉంటుందని వచ్చాను. మరి వచ్చేవాడివి మీ అమ్మను కూడా తీసుకురాలేకపోయావా? హ, అమ్మ సంగతి నీకు తెలియదే ఉంది మావయ్య. ఫుల్ బిజీ. ఎప్పుడు చూడు మహిళా సంఘాలు, వాళ్ళ సమస్యలు. అసలు ఒక్కొక్కసారి టైముకి భోంచేసే తీరు కూడా ఉండదు. హాయిగా తినింటి పట్టునుండక ఎందుకు వచ్చిన ప్రజాసేవరా? తినిందరక్కనా? అయినా ఊళ్ళో వాళ్ళ సమస్యలు తీర్చడానికి మనకేంది అవసరమా? మనం మనుషులు మావయ్య. సాటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకునే బాధ్యత మనదే కదా. ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటే పాపం వాళ్ళేమైపోతారు? అమ్మకు తగ్గ కొడుకువి. సరే సరే, లోపలికెళ్ళి స్నానం చేసి భోంచేయిపో. అలాగే మావయ్య. ఏయ్, ఏం చేస్తున్నా? చందమామ ఆకాశం నుంచి కిందికొచ్చిందేంటా అని చూస్తున్నాను. ఎదురుగా మనిషి కనిపిస్తుంటే చందమామ మేనమామని కలవరిస్తావేంటి? డాక్టర్ దగ్గరికెళ్ళి కళ్ళు చూపించుకోపా. ఏంటి బాబు అట్టా చూస్తున్నారు? ఆ అమ్మాయి ఓ, ఆ పిల్లని చూస్తున్నారా? ఎవరా అమ్మాయి? అది సరోజా కూతురయ్యా. సరోజా? ఆవిడెవరు? సరోజా అంటే తెలీదా మీకు? అవునులేండి, మీరు ఈ ఊర్లో ఉంటే కదా తెలియడానికి. అదో పెద్ద ఊరుముడు సొత్తులేండి. అట్టా జరిగింది బాబు. మై గుడ్నెస్, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢాచారాలు నమ్మేవాళ్ళు ఉన్నారా? ఏ రోజైనా సూర్యుడు పగలే వస్తాడు, చంద్రుడు రాత్రిపూటే వస్తాడు. తేడాలేమి ఉండవు కదా బాబు. అట్టాగే ఈ ఆచారాలు కూడా అంతే బాబు. కానీ ఇది చాలా దారుణం రావుడు. ఆచారాల పేరుట ఒక అమ్మాయి జీవితం నాశనం చేయటం అమానుషం. అట్టా చేయకపోతే ఊరంతా నాశనమైపోతున్నాను కదా బాబు. నాన్సెన్స్. ఎవరా చెప్పింది? పూనకాల పున్నమ్మ. అదెవరు? తప్పు బాబు, అది ఇది అని మాట్లాడకూడదు. మన ఊర్లో గణాచారమ్మ ఆమె ఒంటి మీదకి ఎల్లమ్మ తల్లి వస్తాది. ఆ దేవతే ఆ పున్నమ్మ నోటంతా చెప్తాది. ఆ సరోజను జోగినిగా చేయమని ఆ ఎల్లమ్మ దేవత చెప్పిందా? అవును బాబు, ఒక్క సరోజినియే కాదు, చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా చాలామంది ఆ దేవత చెప్పినందుకే తమ తొలుచూలు సంతానాన్ని దేవుడికిచ్చి పెళ్లి చేసి జోగినిగా మార్చేశారు. ఎంత దారుణం! చూడు బాబు, ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారం కాదంటానికి మన ఎవరం? ఇయ్యాలో రేపో ఆ సరోజిని కూతురు కూడా జోగుని కావలసిందే. తప్పదు బాబు, ఇది మన ఊరి ఆచారం. సరోజా, సరోజా, ఓ సరోజా! ఎవరు? ఆ ఏటి? ఇదిగో దొరగారు పంపించారు. పంట చేతికి రాగానే జోగిని భాగం ఇవ్వాలంటగా. నీ పనే బాగుంది.
ఆచారం పేరు చెప్పి బాగుపడిపోతా ఉన్నావు. ఊళ్ళో అందరూ ఏ పంట వేసినా నీకు భాగం పంపిస్తారు. మాకు కూలి అయినా ఎగ్గొడతారేమో కానీ నీకు భాగం పంపించడం మాత్రం మర్చిపోరు. మొత్తానికి అదృష్టవంతురాలివే. థు, నిత్యం మాట. దండాలయ్యా. రమ్మన్నారంటయ్యా. చెప్పండయ్యా, ఏం చెయ్యాలో. ఇంకా సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. వస్తానయ్యా. ఏం సరోజా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానులే. అప్పుడే ఎంత ఎదిగిపోయింది నీ కూతురు. నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల. ఆగు, ఓ పక్క నేను మాట్లాడుతుంటే అట్టా వెళ్ళిపోతావేంటే? పొత్తడి బొమ్మలాగా ఉంది పిల్ల. త్వరగా ఆ ముహూర్తం ఏదో పెట్టించేయి, నీకు కొంచెం ఆసరాగా ఉంటుంది. ఎంతైనా చేతికి అందొచ్చిన పిల్లాయే. పొన్నమ్మా, నా బిడ్డ గురించి మాత్రం మాట్లాడుకో. ఇప్పుడు నేనేమంత కాని మాట అన్నాననే, సంప్రదాయాన్ని గుర్తు చేశాను అంతే. అదేదో నాతోనే పోని, నా బిడ్డకు మాత్రం నాలడి గతి పట్టనివ్వను. నిర్ణయాలు తీసుకోవడానికి మనకు హక్కు లేదే సరోజా. అంతా ఆ చల్లని తల్లి ఎల్లమ్మే చూసుకుంటుంది. అందరూ బావుండాలి, అదే నా కోరిక. చల్లగా ఉండండి. మావయ్య, ఏంటి? మనం పెళ్లి చేసుకుంటామంటే తాతయ్య అమ్మమ్మ ఒప్పుకుంటారా? చస్తే ఒప్పుకోరు, తాట తీస్తామంటారు. మరెలా మావయ్య? ఓసి పిచ్చిమాలోకమా, అంత దిగులు పడతావేంటే? అన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేసుకుంటావా ఏంటి? మందారు మంది అంటే అంటే ఏముందే, ఓ మంచి రోజు చూసుకొని చెప్పా పెట్టకుండా ఊరు వదిలిపోదాం. పట్నం వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుందాం. అమ్మో, పెద్దోళ్ళకి తెలిస్తే చంపేయరు. అందరికి తెలిసేట్టు చేసుకుంటావా ఏంటి? మన దారిన మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఒక్కసారి పెళ్ళయ్యాక ఎవ్వరూ ఏం చేయలేరు. తాతయ్య నిన్ను తిడతాడేమో. తిట్టి మాత్రం ఏం చేస్తాడు? అరిచి అరిచి నోరు నొప్పిట్టి ఆయన ఊరుకుంటాడు. అయితే ఎప్పుడు వెళ్ళిపోదాం మావయ్య? నీకు అన్నిటికీ తొందరనే. ఎలా చెయ్యాలో ఏం చేయాలో నన్ను కాస్త ఆలోచించుకొని. ఇదంతా జరుగుతుందంటావా? భయపడకే, నేనున్నానుగా. అన్నీ సవ్యంగా జరుగుతాయి. చాలు చాలు. అదేం తింటాన్రా, కొంచెం కూరేసుకో. వద్దనాను కదా, చాలు. పట్నం తిండి బాగా అలవాటై ఇంటి తిండి తినలేకపోతున్నావు. ఇట్ట అయితే ఎట్టాగరా? అదేం కాదులే గాని, నువ్వు నాయన నాతో పాటు పట్నం వచ్చేయకూడదు.
నాతో పాటే ఉందురు గాని. అదెట్టా కుదురుద్రా? మేము నీతో పాటు వచ్చేస్తే ఇక్కడ పొలం పనులు ఎవరు చూసుకుంటారు? పెద్ద పొలం ఉన్నది అరెకరం. అది ఎప్పుడు పండుద్దో దానికే తెలీదు. హ్మ్. అక్కడ ఇక్కడ కూలి పని చేసే బదులు నాతో వచ్చేయచ్చు కదా. నీతో వచ్చి ఏం చేయాలరా? నువ్వు చేసే ఏదో పనికి సాక్ష్యంగా ఉండాలనా? లేకపోతే నువ్వు లేపుకుపోయి దాని కాళ్ళు ఒత్తుతూ నువ్వు పెట్టే ఎంగులు మితుకులు తింటూ బతకాలనా? ఏం చేయాలరా? ఏందయ్యా నువ్వు మాట్లాడేది? నాకేమీ అర్థం కావట్లేదు. అదేదో నీ కొడుకుని అడుగు, అర్థమయ్యేలా చెబుతాడు. ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని గుండె బగలలా ఏడుతూ గాని. ఏంద్రా మీ నాయన అనేది ఏంది? అయ్యో అట్ట నిండు కొంచెంలో చేయగలుగుతావేంద్రా? ఇక ముందు మనకి ఏమాత్రం తిండి కూడా లేకుండా చేద్దామనే. అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా? పెద్దోడైపోయాడే నీ కొడుకు, శానా పెద్దోడైపోయాడు. ప్రేమించిన పిల్లలు లేవదీసుకుపోయి పెళ్లి చేసుకునేంత పెద్దోడయ్యాడే నీ కొడుకు. ఏంద్రా సీను, మీ నాయన చెప్పింది నిజమేనా? ఏంద్రా మాట్లాడవు? ఇంకేం మాట్లాడతాడే? చేసిన ఏదో పని బయటపడ్డాక ఇంకేం జవాబు చెప్తాడు నీ కొడుకు? నేనేం వేదో పని చేయలేదు. నిన్ను చెప్పు తీసుకొని కొడతా గాడిద కొడక. అసలు ఏం చేస్తున్నావు నీకు తెలుసంట్రా? తెలుసు, అన్నీ తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వెవడురా? పెద్దోళ్ళ మేము తెచ్చామనుకున్నావా? పెద్దోళ్ళు, మీ పెద్దరికం మండినట్టే ఉంది. దాని గొంతు కోసారు చాలదా? కనీసం దాని కూతురునైనా గౌరవంగా బతకనియండి. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించే? సరోజ కూతురు గురించి. దాన్ని పేవించాడంట, లేవ తీసుకుపోయి పట్నంలో రిజిస్ట్రీ మ్యారేజ్ చేసుకుంటాడంట. ఎరా నిజమేనా? ఏంద్రా ఈ పోయే కాలం? దొరక దాని కూతురే దొరికిందా నీకు ప్రేమించడానికి? దాని కూతురు అంటున్నారే గాని అది మీ కూతురు. మీ మనవరాలను మర్చిపోయారా? సరోజని ఎప్పుడైతే దేవుడికి ఇచ్చేసావో దానికి మనకి సంబంధాలు తెగిపోయినాయిరా. అది ఇప్పుడు మన ఇంటి పిల్ల కాదు, ఊరమ్మడి సొత్తు. అది మర్చిపోమాకరా. ఊరమ్మడి సొత్తుగా మార్చింది సరోజక్కని, కళావతిని కాదు. జోగిని కూతురు జోగినిగా మారాల్సిందే గాని ఏ ఇంటికి ఇల్లాలుగా పనికిరాదురా. అమ్మా, ఆడదానివి, నువ్వనాల్సిన మాటేనమ్మా ఇది. నీ కళ్ళ ముందు అక్కకు అంత అన్యాయం జరుగుతుంటే నీ తల్లి మనసు విలువిల్లాడలేదా? అక్క జీవితం నాశనం చేశామని ఎప్పుడు మీకు అనిపించలేదా? నాశనం చేయడం ఏంట్రా? జోగిని చేయడం అంటే ఎంత గొప్ప గౌరవం తెలుసా? ఎంతమందికి దక్కుతుందిరా గౌరవం? గొప్ప గౌరవం, చాలా గొప్ప గౌరవం. వావి వరుస లేకుండా ఎప్పుడు పడితే వాడు వాడుకోవడం చాలా గొప్ప గౌరవం. కనీసం బిచ్చగత్తకిచ్చే విలువ కూడా ఇవ్వకపోవడం చాలా గొప్ప గౌరవం నానా. చాలు నాయనా, చాలు. ఆ గౌరవం అక్కతోనే పోని, కనీసం దాని కూతురునైనా మంచిగా బతకని. అంటే ఏందిరా? ఊరి కట్టుబాటును కాదని, అమ్మోర్ని కాదని నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఎవరు అవునన్నా కాదన్నా జరిగేది అదే. అసలు వీడిని కాదే అనాల్సింది, దాన్ని అనాలి. నేను ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తేల్చుకొని వస్తా. సరోజా, వస్తే సరోజా, బయటికి రాయే. నాయనా నువ్వా? రా లోపలికి. నీ మర్యాదల కోసం రాలేదే, మా మర్యాద తీయొద్దని చెప్పడానికి వచ్చాను. ఏమైంది నాయనా? నేనేం చేశా? ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడమాక, నాకంతా తెలుసు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, నా కొడుకు నామాయకుడు చేసి ఆడిద్దాం అనుకుంటున్నావేమో. ఇంకోసారి వాడి జోలికి వస్తే నేను మనిషిని కాను, జాగ్రత్త. ఏం జరిగిందో చెప్పకుండా ఇరుసు పడతావేంది నాయనా? ముందు ఎసేవేంది చెప్పు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే. నిజంగా నీకు తెలియకుండానే అడుగుతున్నావా? నీకు తెలియకుండానే నీ కూతురు నా కొడుకుని వల్ల వేసుకుందా? నీకు తెలియకుండానే వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? చెప్పా. ఏంది నాయనా నువ్వనేది? నాటకాలొద్దు, దీని వెనకాల ఉన్నది నువ్వేనని నాకు తెలుసు. మీ తల్లి కూతురు ఎదవేషాలు నాకు తెలియవనుకోమాక. సత్య ప్రమాణకంగా నాకేం తెలియదు నాయనా. అయితే ఇప్పుడు తెలుసుకో, నీ కూతుర్ని అదుపులో పెట్టుకో. ఇంకోసారి నీ కూతురు నా కొడుకు వెనకాల తిరిగిందో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. అయినా నువ్వేంటో నీ బతికేంటో నీకు తెలీదా? ఊరి కట్టుబాటుని కాదని ఎదవేషాలు ఇస్తే ఏం జరుగుతుందో ఆ మాత్రం నీకు తెలీదా? అవన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా బతుకు. నీ కూతురికి బుద్ధి చెప్పుకో, లేదా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. బాగా ఆలోచించుకో.
కళ ఏంది ఇదంతా? సీను మావయ్యకు నేనంటే ఇష్టమమ్మా. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఏంది నువ్వు చెప్పేది? నిజమేనా? అవునమ్మా, నన్ను పట్నం తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. సారమ్మా, ఈ ఆనందం నాకు సార్. ఇంతకాలం నీ బతుకేమైపోద్దని నాలో నేనే కూలిపోయాను. ఇక నాకే దిగులు లేదమ్మా, ఏ దిగులు లేదు. మీ ఇద్దరిని కలపడం కోసం నా పేనాలైనా ఇస్తాను. మావయ్య, ఏంటి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? తాతయ్య వచ్చి నన్ను అమ్మని తిట్టి గొడవ చేసి వెళ్ళాడు. అనుకున్నా ఆయన అలాంటి పనేదో చేస్తాడని అనుకున్నా. పొద్దున నన్ను తిట్టాళ్లే. తాతయ్య అలా అరుస్తుంటే నాకు చాలా భయమేసింది మావయ్య. ఇంకోసారి నీతో కలిసి తిరిగితే ఊరుకోనని కేకలేశాడు. అంతకన్నా ఆయనేం చేస్తాళ్లే. నాకెందుకు భయంగా ఉంది మావయ్య. భయం ఎందుకే? నేనున్నానుగా. మనం ఇక్కడ ఉండొద్దు మావయ్య, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అదే నేను ఆలోచిస్తున్నానే. మనిద్దరం పెళ్లి చేసుకోవడం వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. మనం ఇక్కడే ఉంటే మనల్ని విడదీయడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. నువ్వన్నట్టుగానే ఎక్కడికైనా వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం. ఎక్కడికి వెళ్తారు? వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఊరి కట్టుబాటుని కాదని బతుకుతామనే నమ్మకం ఉందా మీకు? అంత బతకలేకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోతాం. అంతేకాని చూస్తూ చూస్తూ దీని బతుకు నాశనం కానివ్వను బాబు. గుడ్. ఈ జవాబే నాకు కావాల్సింది. ఈ ఊరికొచ్చిన రోజే ఈ అమ్మాయి వివరాలు తెలుసుకున్నాను. ఈ ఆధునిక యుగంలో కూడా ఇంత అనాగరికంగా బలైపోతున్న వాళ్ళు ఉన్నారా అని బాధేసింది. నేను ఈ ఊళ్ళో పుట్టినవాణ్ణి. ముక్కు మొహం తెలియని ఈమె కోసం నేనేం చేద్దామనుకున్నా ఈ ఊరి జనం నన్ను అపార్థం చేసుకుంటారు. అందులోనూ ఈ ఊరి పెద్ద మా మావయ్య కనుక ఏదైనా చేయడానికి సాహసించలేకపోయాను. నువ్వేమైనా ప్రేమించావని, పెళ్లి చేసుకోబోతున్నావని తెలిసింది. ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఇందాకే మీ నాన్న మా మామయ్య దగ్గరకు వచ్చి మీ విషయం చెప్పి ఎలాగైనా నీకు బుద్ధి చెప్పమని అడిగాడు. అంటే మా విషయం దొరగారికి కూడా తెలిసిందా బాబు? అంత భయపడుతున్నావే? నువ్వేమైనా తప్పు చేస్తున్నావా? లేదుగా. ఒక అమ్మాయిని చీకటి కోపం నుంచి కాపాడబోతున్నావు. అలాంటి మంచి పనిని ఏ దుష్టశక్తులు అడ్డుకోలేవు. నువ్వు నిర్భయంగా ఉండు. ఎన్ని అడ్డంకులొచ్చినా నీ మాట మీద నువ్వు నిలబడు. నువ్వు చేయదలుచుకున్న ఈ పనికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మాకు కొండంత ధైర్యం ఇచ్చారు బాబు. మీరా మాత్రం ధైర్యం ఇస్తే చాలు. నేనేమైనా చేయగలను, ఎవరినైనా ఎదిరించగలను. ఆల్ ద బెస్ట్. ధర్మం చేయండి అయ్యా. ఎళ్ళమ్మా ఎళ్ళు. అన్నం తిని 2 రోజులైందయ్యా. డబ్బులు లేవమ్మా, ఎళ్ళు. ఎళ్ళమ్మా. అమ్మా ధర్మం చేయదలా. బాబు అన్నం తిని 2 రోజులైందయ్యా. ధర్మం చేయండి బాబు. చల్లంగా ఉండయ్యా. అమ్మా ధర్మం చేయండి అయ్యా. అమ్మా మణమ్మా, నువ్వా? నువ్వటే సరోజా, బాగున్నావా? నేను బానే ఉన్నాను. నువ్వేటి మణమ్మ ఎట్ట అయిపోయావు?
అయినా నీకు ఈ అడుక్కునే కర్మేటే. ఎండిపోయిన చెట్టు అయినా పొయ్యిలోకి పనికొస్తుంది కానీ మనలాంటోళ్ళం చివరి దశలో ఇందుకు తప్ప ఎందుకు పనికిరావు సరోజా. సరే సరే బాధపడమాక, పద మా ఇంటికి వెళ్దాం. ఇదిగో కూడు తిను. అయ్యయ్యో శనగా తిను. ఇదిగో నీళ్ళు తాగు. నేనెడతాలే తిను. ఇంత కమ్మగా తిని ఎన్నాళ్ళయిందో. ఎవరింటికి వెళ్ళినా సద్దన్నం పాసిపోయిన కూరలు మహానేసేవాళ్ళు. ఎట్టా ఉండేదానివి ఎట్టా అయిపోయావు మనమ్మ. రాతలు ఎట్ట బతకమని రాసుంటే ఇంకెట్టా ఉంటానే. వయసులో ఉన్నంతకాలం అందరూ ఆకలి చూపులు చూశారు. వయసుడిగిపోయాక నా ఆకలి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. అంతేనే మళ్ళంటోళ్ళ బతుకులు అంతే. సర్లే బాధపడ మాకు తిను. ఎవరు నీ కూతురా? అవును మనమ్మ. సక్కని సుక్క. ఇక నీకు దిగులేదులే సరోజా. నువ్వు బతికినంతకాలం ఇదే నిన్ను పోషిస్తుంది. నాకు కూడా ఇలాంటి కూతుంటే ఎంత బాగుండేదో. ఈ తెప్పలుండే కావు. మనమ్మ నా కూతురు గురించి ఇంకెప్పుడు అట్టా మాట్లాడకు. నేనేం తప్పు మాట్లాడానే? జోగిని కూతురు జోగినిగా మారడం తరతరాల నుంచి వస్తున్న ఆచారమేగా. మళ్ళీ అదే మాట. నేను బతికొండగా నా కూతురికి ఆ గతి పట్టు. నేను మన నిర్ణయాలతో ఊరికి పనిలేదే సరోజా. ఊరి కట్టుబాటు మన కాళ్ళు చేతుల్ని కట్టేస్తుంది. అట్టాడి పరిస్థితి వస్తే దాని గొంతులు ఎంత ఇసం పోసి నా గొంతులు ఎంత ఇసం పోసుకొని ఇద్దరం సత్తాం గాని సూత్తూ సూత్తూ నాలాంటి దౌర్భాగ్య పరిస్థితి దానికి పట్ట నేనమ్మా. సంతోషం సరోజా, చాలా సంతోషం. ఎక్కడి ప్రలోభాలకు లోబడి నీ కూతురు జీవితాన్ని పాడు చేసుకుంటావేమోనని భయపడ్డాను. మనం ఎలాగూ నాశనమైపోయాం. అది చాలు. పిల్లలైనా బాగా బతికితే అదే చాలు. మా తమ్ముడు సీను నీకు తెలుసు కదా. మొన్న చూశాను, బాగా పెద్దోడయ్యాడు. ఆడికి ఇదంటే ప్యానం. అయితే ఇంకే, గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరికి ముడేసి ఊరు దాటించాయి. పనయ్యేంతవరకు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచు, లేదంటే చిక్కుల్లో పడతావు. చల్లగా ఉండమ్మా, కమ్మగా అన్నం పెట్టు. వస్తాను సరోజా. ఏడకపోతాం మనమ్మా, మాతోనే ఉండు. కాలో గింజ అందరం కలిసే తాగుదాం. వద్దు సరోజా, పిలిచి అన్నం పెట్టావు చాలు. నా బతికేదో నన్ను ఇలాగే బతకని. నీకు భారంగా ఉండలేను. వస్తానమ్మా. అదేటి మనమ్మా, నువ్వు నాకు భారమేంటి? మా అమ్మాయి నాతో ఉంటానంటే నాకు భారం అనుకుంటానా? నువ్వు ఏడకెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే మాతోటే ఉండు. పద. ఎరా, మీ నాయన ఏదో నీ మీద ఫిర్యాదు చేస్తున్నాడు. ఏందిరా విషయం? నువ్వేదో ఆ సరోజ ఇంటికి చీటికి మాటికి వెళ్తున్నావంట. అక్కింటికి తమ్ముడెళ్ళడం తప్ప అయ్యా? తప్పని ఏ గాడిద కొడుకు అండు, కానీ అది చాలా ఏళ్ల క్రితం మీ అక్క, ఇప్పుడు కాదు. ఏళ్ళు గడిస్తే రక్త సంబంధాలు పోతాయా అయ్యా? పట్నం నీళ్లు బాగా వంటబట్టాయిరా నీకు. సర్లే, అంటే
కేవలం మీ అక్కను చూడ్డానికి మాత్రం వెళ్తున్నానంటావు అంతేనా? నేనింకా మీ అక్క కూతురు కళావతి మీద మోజు కొద్దీ వెళ్తున్నావులే అనుకున్నాను. మోజు కాదు దొరా, ప్రాణం. అదంటే నాకు ప్రాణం. తెలుసురా నాకు ఆ సంగతి. నీ నోటి వెంట చెప్పిద్దామని నా ప్రయత్నం. రే సీను, మీ అక్క జోగిని కూతురు జోగినిగా మారాలనేది ఆచారము, ఊరి కట్టుబాటు కూడా. జీవితాలను పాడు చేసే ఆచారాలను గౌరవించాలా దొరా? నువ్వు చెప్పింది నిజమేరా, కాదన్ను. కానీ ఏం చేస్తాం, ఊరిని కాదని బ్రతకలేం కదా. ఆ పిల్లను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఈ ఊళ్ళో ఎవరు ఒప్పుకోరు. మా పెళ్లికి ఈ ఊళ్ళో వాళ్ళ అనుమతి ఎందుకు దూరా? అంతగా అయితే ఈ ఊరికి ఈ జనానికి దూరంగా ఎక్కడికైనా పోయి మా బతుకు మేము బతుకుతాం. సంతోషం, చాలా సంతోషం రా. ఆ పని చేయండి. దొరా? అవునరా, ఎంత ఊరు కట్టుబాట్లను గౌరవించవలసిన వాడినైనా నేను కూడా మనిషినేరా. రే సీను, నువ్వు వెంటనే ఆ పిల్లని ఈ రాత్రికే పట్నం తీసుకెళ్ళిపో. అన్నట్టు రే, ఈ విషయం మూడో కంటివాడికి ఎవరికి తెలియకూడదు. అంతా గుట్టు చప్పుడుగా జరిగిపోవాలి. రే రాముడు, అయ్యా, ఆ బీరోలో 10,000 తీసుకురా పో. అయ్యా, ఆ డబ్బు తీసుకో. వద్దయ్యా. పర్లేదు, తీసుకో సీను. అది నీ పెళ్లికి నేను ఇస్తున్న కానుకరా. దొరా, మీరు మా పాలిట దేవుడు దొరా. లేదురా, నేను మామూలు మనిషినే. వెళ్ళు, ఈ రాత్రికే పారిపోండి. పోపో. వెళ్ళొస్తాను దొరా. పాపం. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. అక్క, నువ్వు లేకుండా మేము పెళ్లి చేసుకుంటున్నాం. మమ్మల్ని అర్థం చేసుకొని క్షమించక్క. సస, పరిస్థితులు నాకు తెలియవట్రా. ఈ ఊర్లోనే ఉంటే దీని బతుకు నా బతుకులాగే అవుద్ది. త్వరగారు పెద్ద మనసు చేసుకున్నారా, అదే నాకు ఆనందంగా ఉంది. ఎలాంటిరా, మీరెక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. ఎలాంటి అమ్మా, నువ్వు మాతో వచ్చేయమ్మా. ఏంటి పిచ్చిదానా, చెప్పాను కదే నేనెక్కడికి రాలేనమ్మా. నీ విషయంలో గౌరవించకపోయినా నా విషయంలో ఈ ఊరు కట్టుబాటును గౌరవించాలి. నేను ఈ ఊరమ్మడి సొత్తుని, నా బతుకు మీద నిర్ణయం తీసుకునే అధికారం, హక్కు నాకు లేవమ్మా. ఎలాంటి ఆలస్యమైపోతుంది. ఎలాంటి వస్తానక్క. పట్నం చేరగానే కార్డు రాస్తాను. అట్టాడి పని చేయబాకండ్రా. కొన్నాళ్ళ దాకా మీరు ఎక్కడున్నది ఎవరికి తెలియకుండా ఉండడమే మంచిది. ఒరే సేను, ఒక్క నిమిషం ఆగ్రా. వద్దులే అక్క, నా దగ్గరున్నాయి. తీసుకెళ్ళండ్రా, తీసుకెళ్ళ. వెళ్ళొస్తాం అక్క.
వద్దు, నన్ను చంపదు, వద్దు, వద్దు, చంపదు. చూడు కానిస్టేబుల్, శవాన్ని పోస్ట్ మార్టంకు పంపించి ఏర్పాటు చేయండి. అంబులెన్స్ ఫోన్ చేశాం సార్, వచ్చేస్తుంది. దొరస్వామి గారు, ఈ హత్య గురించి మీరేమైనా వివరాలు చెప్పగలరా? నాకెలా తెలుస్తుంది ఇన్స్పెక్టర్ గారు? ఇంత దారుణంగా వీడిని చంపారు అంటే అవతలి వాళ్లకు వీడి మీద చాలా కోపం, కసి ఉండుండాలి. మరి అలాంటి పని వీడేం చేశాడో ఏమో. సో మీకేమీ తెలీదంటారు? అంటే ఏంటయ్యా నువ్వు అనేది? మా అయ్యగారికి తెలిసి చెప్పడం లేదంటావా? ఒరే రాముడు, నువ్వు ఆగరా. ఇది అసలే మర్డర్ కేసు. చంపిన వాడెవడో తెలిసేంత వరకు వీళ్ళు కనిపించిన వాళ్ళందర్నీ ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటారు. మీరడిగితే గుర్తుకొస్తోంది ఇన్స్పెక్టర్ గారు. 2 రోజుల క్రితం ఎవరో మనిషి వచ్చి వీడి వివరాలు అడిగాడు. ఎందుకయ్యా అంటే, పట్నంలో వీడేదో హోటల్లో పనిచేస్తున్నాడంట. అక్కడెవరిదో తలకాయ పగలగొట్టి వచ్చాడంట. అలాగా? అతని వివరాలు ఏమైనా తెలుసా? మరి వాడెవడో ఏంటో నాకైతే తెలీదు. ఏదైనా ఆచూకీ తెలిస్తే నేనే మీకు కబురు చేస్తాను. ఓకే సార్. చూడండి, ఇతను మీ కొడుకే కదూ? కాబట్టే కదయ్యా అంత గుండె పగిలేలాగా ఏడుస్తున్నారు. చెట్టంత కొడుకును పోగొట్టుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు వాళ్ళని అది ఇది అని అడిగావనుకో, మరీ బాధ పెట్టిన వాడవుతావు. సరే అండి, వివరాలు ఏమైనా కావాల్సి వస్తే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కానిస్టేబుల్ సార్, పోస్ట్ మార్టం ఏర్పాటు చూడండి. అసలు వాడిని చంపాల్సినంత కక్ష
ఎవరికుందబ్బా? మీరే చెప్పారు కదయ్యా, పట్నంలో ఎవరితో తలపాలు కొట్టి పారిపోయి వచ్చాడని. వాడే చంపేసి ఉంటాడయ్యా. అంత చిన్న విషయానికే మనిషిని చంపేస్తారంట్రా? ఇంకేదో ఉంది. ఏదేమైనా ఇట్లాంటిది మా ఊర్లో ఎప్పుడూ జరగలేదయ్యా. తలుచుకుంటేనే బాధగా ఉందయ్యా. రేయ్! నాశనం చేసేస్తా, ఊరు మొత్తం ఇలాగే నాశనం చేసేస్తా. అమ్మో, పున్నమ్మ ఒంట్లోకి అమ్మోరు తల్లి పూన్నట్టుంది. దండాలు తల్లి, దండాలమ్మా, దండాలు తల్లి, దండాలు. అమ్మా తల్లి, మా తప్పులన్నింటినీ కాయి తల్లి, మమ్మల్ని కాపాడమ్మా. ద్రోహం చేశారా? నాకు ద్రోహం చేశారు. మింగేస్తా, మిమ్మల్ని అందరినీ మింగేస్తా. తల్లి, తెలియక చేసింది ఏమైనా ఉంటే క్షమించు తల్లి. ఆచారాన్ని మట్టిలో కలపాలనుకున్నారా? ఊరి కట్టుబాట్లు తుంగల తొక్కాలనుకున్నారా? మిమ్మల్ని క్షమించను, నాశనం చేసేస్తా. మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తా. అమ్మా తల్లి, శాంతించు తల్లి, శాంతించు. ఇప్పుడు మేమేం చేస్తే నీ కోపం తగ్గుతుందో చెప్పు తల్లి, చెప్పు. నేను నోరు తెరిచి అడిగితే గాని నాకేం కావాలో తెలియదంట్రా? అమ్మా, మేమంతా నీ పిల్లలం. తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేసుంటాం. మమ్మల్ని అందరినీ కాపాడే చల్లని తల్లివి, చెప్పమ్మా. మేమంతా ఏం చేయాలో చెప్పు తల్లి. నీకేం కావాలో చెప్పు తల్లి. కన్నె పిల్ల కావాలి, నాకు కన్నె పిల్ల కావాలి. ఎన్నాళ్ళైందిరా మీరు నాకు కన్నె పిల్లనిచ్చి? ఇది నన్ను కాదని ఎదిరించాలనుకుంది, అందుకే ఇట్లా జరిగింది. దీన్ని నాకు ఇవ్వండి. దీన్ని ఇస్తే ఇవ్వండి, లేదా బుగ్గి పాలు చేసేస్తా. అందరినీ బుగ్గి పాలు చేసేస్తా. అలాగే తల్లి, అలాగే. నువ్వు చెప్పినట్టే చేస్తాను తల్లి. లేదు, నేను నా బిడ్డ నీయను. నేను ఇయ్యద్దోరా. నువ్వు ఆగమే ముందు నష్టపోదారా. ఆ సారాన్ని కాదని నీ కూతుర్ని నా కొడుకు మేకదోసినావు. అందుకే నా కొడుకు నాకు లేకుండా పోయినాడు. ఇప్పుడు నన్ను నా మొగుడిని సుఖంగా బతకనివ్వా? దాన్ని బతిమలాడేదేందే? అమ్మోరు చెప్పింది గనక చేసి తీరాల్సిందే, అంతే. అలాగే తల్లి, నువ్వు చెప్పినట్లే చేస్తాం. అమ్మా, నువ్వు శాంతించు తల్లి, ఇకనైనా శాంతించు. విన్నారుగా, మీరంతా విన్నారుగా. ఇన్నాళ్ళు మనం సాంప్రదాయబద్ధంగా బతుకుతున్నాం కనుకనే ఆ తల్లి మనల్ని చల్లగా చూసింది. ఇప్పుడు అమ్మోరి మాట వినకపోతే ఊరంతా నాశనం అయిపోతుంది. ఈ ఊరు పెద్దగా రేపు ఏకాదశి రోజు కళావతిని జోగినిగా మార్చడానికి ముహూర్తం నిర్ణయించాను. ఏర్పాట్లు చూడండి. మై గాడ్, కళావతిని జోగినిగా మారుస్తున్నారా? అవును చంద్రం బాబు, రేపే ముహూర్తం. నో, ఇది అమానుషం. అలా జరగడానికి వీల్లేదు. ఈలేదనడానికి మనమెవరం బాబు? ఇది ఊరి కట్టుబాటు. జోగిని కూతురు జోగినిగా మారాల్సిందే. అలా అని ఏ శాసనంలో రాశారు? ఎవరు రాశారు? ఇది మొదటి నుండి ఆనవాయితీగా వస్తున్న ఆచారం బాబు. ఆచారాన్ని కాదంటే అరిష్టం. మీరే చూశారుగా, కట్టుబాటును కాదని పారిపోదామని సుత్తే ఏమైందో. అన్యాయంగా ఆ సీనుగాడు బలైపోయాడు. ఆచారాన్ని కాదంటే ఎవరైనా సరే అట్టా బలి కావలసిందే. అమ్మోరు శాపానికి గురి కావలసిందే. ఏ దేవత ఇలా అమాయకుల జీవితం నాశనం కావాలని కోరుకోదు. అలా కోరుకుంటే అసలు అది దేవతే కాదు. అమ్మోరు పేరు చెప్పి
కొందరు స్వార్థపరులు ఆడుతున్న నాటకం ఇది. చూడు చంద్రం బాబు, మీలాంటి పట్నం వాళ్ళకి ఇట్లాంటి విషయాలు అర్థం కావు. ఊరన్నాక ఇట్లాంటి ఆచారాలు కొన్ని ఉంటాయి. వాటిని కాదని ఊళ్ళో బతకలేం. అయినా ఆ పిల్ల తాలూకు వాళ్ళకి లేని బాధ మీకెందుకు బాబు? చుట్టం చూపుగా వచ్చారు, ఊరి విషయాల్లో జోక్యం చేసుకోకండి. దొరగారికి తెలిస్తే అగ్గి మీద గుగ్గిలమవుతారు. పెద్దలతో వ్యవహారం. అవును, ఇది పెద్దవాళ్ల వ్యవహారమే. ఇంత రాత్రి అప్పుడు ఆడికెళ్తున్నావు తల్లి? చావటానికి. నేను ఈ బతుకు బతకలేను. ఏ నుయ్యో గొయ్యం చూసుకుంటాను. సావటానికి కూడా మనకు స్వేచ్ఛ లేదమ్మా. నువ్వు ఇలాంటి పని ఏదన్నా చేస్తే ఊరికి సేట్ అవుతుందని ఈ ఇంటికి కాపలా పెట్టించాడమ్మా దొర. వాళ్ళు అనుకున్నది జరిగే వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వాళ్ళ జన్మలు పాడుగాను. అమ్మా, నన్ను చంపేయమ్మా. నువ్వైనా పని చేసి నన్ను కాపాడమ్మా. నన్ను చంపేయమ్మా, చంపే. నిన్ను చంపేనా సరే, కాపాడుకుంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చే, నాకు పిచ్చే. రేపు తెల్లారితే దాని బతుకు కూడా నా బతుకులాగే అయిపోతుంది. అది రోజుకొకటి దగ్గర సచ్చే బదులు ఇప్పుడే ఈ క్షణమే చంపేసి దాని బతుకు విముక్తి కలిగిస్తారు. ఊరుకో. ఏ జన్మలో ఏ పాపం చేశామో మన రాత్రులు ఎట్లా తగలబడ్డాయి. ఇంకా ఈ పాపం కూడా ఎందుకు? మన కర్మలు ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఈ జన్మకి ఇంతే, మన బతుకులు ఇంతే, తప్పదు. ఈ పాపిష్టి దాని కడుపున పుట్టినందుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. ఏడవకమ్మా.
ఏంట్రా నువ్వు చేసిన పని? ఈ క్షణం నుంచి కళావతి నా భార్య. ఒళ్ళు తెలిసే ఈ పని చేశావా? ఇదెవరో తెలుసా? తెలుసు. ఈవిడ కూతురు. ఈవిడెవరో కూడా తెలుసు. తెలిసి దీని మెళ్ళో తాలి కట్టడానికి నీకెన్ని గుండెలురా? ఆచారాన్నే కాదని అంత గొప్పవాడివయ్యావా? ఏమిటి మీ ఆచారం? అన్నం పుణ్యం తెలియని అమాయకురాల్ని దేవుడు పేరు చెప్పి వేసిగా మార్చడం మీ ఆచారమా? దీన్ని ఆచారం అనరు, మీ స్వార్థం అంటారు. అరవకో, నేనంతకన్నా గట్టిగానే అరవగలను. రేయ్! అపచారం జరిగిందిరా, వదలనురా, నేను ఎవరిని వదలను. నీ నాటకాలు ఆపకపోతే నాలుక చీరేస్తా. ఏంటే, అమ్మవారు నీ ఒంటి మీదకి వస్తుందా? రమ్మనవే, ఇప్పుడు రమ్మను. ఎవరి అండ చూసుకుని నువ్వు వేదవేషాలు వేస్తున్నావో నాకు బాగా తెలుసు. నోరెత్తావో చంపేస్తాను. బాబు, ఏంది బాబు నువ్వు చేసిన పని? నువ్వు చేసిన పనికి ఊరంతా ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుందో? అమ్మోరు తల్లి గురించి నీకు తెలియదు బాబు. ఆ తల్లి కోరింది చేయకపోతే ఊరి మొత్తాన్ని మింగేస్తుంది బాబు. అలా బుద్ధి చెప్పా వెదవకి. బుద్ధి చెప్పాల్సింది నాకు కాదు, నీకు. అమ్మవారి పేరు చెప్పి ఈ పున్నమ్మను అడ్డు పెట్టుకుని నువ్వు చేసే ఘోరాలు జనానికి తెలిస్తే నిన్ను నిలువున నరికేస్తారు. నారాయణ, నిన్నొక మాట అడుగుతాను, గుండెల మీద చేసుకుని నిజం చెప్తావా? ఏంటి బాబు? నీ కూతుర్ని జోగినిగా మార్చమని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి బాబు? అది మా ఊరి ఆచారం. తొలిసూరు ఆడబిడ్డను దేవుడికి ఇయ్యాల. ఎందుకు ఇవ్వాలి? ఇదేం ప్రశ్న బాబు? చెప్తున్నా కదా, అది మా ఊరి ఆచారం. అంటే మీ ఆచారం ప్రకారం మీకు పుట్టిన మొదటి సంతానాన్ని దేవుడికి ఇస్తారు, అంతేగా? అవును బాబు. ఆ తర్వాత చెప్పు, ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఏమిటని అడిగితే ఏం చెప్పమంటావు బాబు? నేను చెప్పనా? నువ్వు దేవుడికి ఇచ్చేసిన నీ కూతురితో ఈ దొరలాంటి స్వార్థపరులు కొన్నాళ్ల పాటు తమ కోరికల్ని తీర్చుకుంటారు. వాళ్ళకి మొహం మొత్తి వదిలేస్తే ఈ ఊళ్ళో ఉన్న ప్రతి మగాడు వాళ్ళని వాడుకుంటారు, అంతేగా? నిన్ను చూస్తుంటే జాలిపడాలో అసహించుకోవాలో కూడా తెలియట్లేదు. నీ కన్న కూతురు నీ కళ్ళ ముందే ఊరి వాళ్లకు ఆటబొమ్మగా తయారై నీచమైన బతుకు బతుకుతూ ఉంటే ఆచారం సాంప్రదాయం అంటూ చూస్తూ కూర్చుంటావా? నువ్వు అసలు మనిషివేనా? నీ కూతురు జీవితాన్ని నాశనం చేసిందే చాలక ఆమె కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావా? ఏ మనిషివయ్యా నువ్వు? రేయ్, అలా చేయడం ఊరి సాంప్రదాయం, కట్టుబాటు. కాదనడానికి నువ్వెవడివిరా? సాంప్రదాయం కట్టుబాటు అని అంత గొంతు చిచ్చుకుని అరుస్తున్నావే, నువ్వెందుకు నీ కూతురుని జోగిరిగా మార్చలేదు? ఏ ఊరి కట్టుబాటు నీకు వర్తించదా? భాష్ అట్లా నిలదీసి అడుగు బాబు. ఈ బాబు అడిగేది నిజమేగా? మీ బిడ్డల్ని దగ్గరుండి దేవుడికి అప్పగించే ఈ పెద్ద మనిషి మరి తన కూతుర్ని ఎందుకు జోగినిగా చేయలేదో అడుగు. ఈ పెద్ద మనిషిని నిలదీసి అడుగు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆ అబ్బాయి అంటే చిన్నపిల్లోడు, తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిందని నువ్వు కూడా ఇట్టా మాట్లాడితే అట్టా? అట్లాంటి ఆచారం మళ్ళాంటి వాళ్ళకే గాని పెద్దోళ్ళకు ఉంటుందా చెప్పు? అదే నేను అడిగేది. నీలాంటి వాళ్ళకి ఎందుకు ఉండాలి, ఈ దొరలకు ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే లేదు బాబు, అదంతే. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచారం. జోగినిగా మారాలన్నా, దేవుడి ముందు సింధులేయాలన్నా, ఊరోళ్ళ ఫలసాయంతో బతకాలన్నా మా కులపోళ్ళకే సెలుతుంది గాని పెద్దోళ్ళకి కాదు బాబు. అలా అని మిమ్మల్ని నమ్మించి మీ పిల్లల్ని జోగిల పేరుతో వేసలుగా మార్చి తమ పబ్బం గడుపుకున్నారు ఇలాంటి పెద్దలు. ఇప్పటికైనా ఆ నిజాన్ని గ్రహించండి బాబు. ఏ ఆచారాన్ని ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో మాకు తెలియదు బాబు. మాకు తెలిసిందల్లా ఒక్కటే, ఆచారాన్ని కాదంటే సర్వనాశనం అయిపోతామని. అదొక్కటే తెలుసు బాబు. అది కాదని దీన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కాబట్టే నా కొడుకు అర్ధాంతరంగా చచ్చిపోయాడు బాబు. కాదు, చచ్చిపోలేదు, చంపబడ్డాడు. మీరందరూ గొప్పగా చెప్పుకునే
ఈ దొర స్వార్థానికి బలైపోయాడు. రేయ్, నోరు జారుతున్నావు. కాదు, నిజం చెప్తున్నాను. నేను చెప్పే నిజాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించే శక్తి నాకు లేదు. అదే ఉండుంటే నిన్న ఈ పాటికి ఉరికమ్మ ఎక్కించుండేవాణ్ణి. అవును, నేను చెప్పేది నిజం. సీను చచ్చిపోవడానికి కారణం మా మామయ్యే. ఎరా, మేనమామనన్న గౌరవం కూడా లేకుండా నా మీదే పంచాయతీ పెడుతున్నావా? నేను పంచాయతీ పెట్టడం లేదు. ఈ ఊరి వాళ్ళ కళ్ళు తెరిపించాలనుకుంటున్నాను. అందుకేనా ఆ పిల్ల మెడలో తాళి కట్టి పెద్ద ఉద్ధరించిన వాడిలా ఉపన్యాసాలు ఇస్తున్నావు? నేను ఈమెను పెళ్లి చేసుకుంది ఉద్ధరించడానికి కాదు, ఓ మంచి జీవితాన్ని ఇద్దామని. ఎంతమందికి ఇస్తావురా మంచి జీవితం? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ ఉద్ధరించేస్తావా? ప్రయత్నిస్తాను. దురాచారాలకు బలైపోతున్న కొందరు అభాగ్యులనైనా ఇందులోంచి రక్షించడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజు నుంచి మీరెవరూ కూడా ఈ అనాగరిక ఆచారానికి తలవంచాల్సిన పని లేదు. మీకండగా నేనుంటాను. దయచేసి ఈ ఆచారాన్ని వదిలేయండి. మీ అందరికీ జీవనోపాధి కల్పించే ఏర్పాటు నేను చేస్తాను. ప్రభుత్వ సహకారంతో బ్యాంకులను సంప్రదించి మీకు రుణ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. మీకు తోచిన వ్యాపారాలు చేసుకుంటూ నిజాయితీగా నిశ్చింతగా బతికే అవకాశం నేను కల్పిస్తాను. మీరెంతా నాకు సహకరిస్తారా? కళ, నేను నీ భర్తగా శాసించడం లేదు, ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను. నేను తలపెట్టిన ఈ యజ్ఞంలో నాకు సహకరించగలవా? అందరికీ నమస్కారం. మీ అందరినీ ఇక్కడికి పిలిపించడానికి కారణం ఏంటంటే, ఇన్నాళ్ళు మీరు చీకట్లో బతికారు. కట్టుబాట్లు సాంప్రదాయాల పేరిట మిమ్మల్ని అనగదొక్కారు. ఇక నుంచి పాత జీవితానికి స్వస్తి చెప్పండి. ఈ క్షణం నుంచి ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకండి. బాబు, ఇన్నేళ్ళుగా మా బతుకులు ఊరోళ్ళ మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు స్వతంత్రంగా బతకాలి అంటే మా వల్ల అవుతుందా? తప్పకుండా అవుతుందమ్మా. ప్రయత్నిస్తే సాధ్యం కాదంటూ ఏదీ లేదు. మీ బతుకుల్లో వెలుగులు నింపాలనే బ్యాంకు మేనేజర్ గారు మీ దగ్గరకు వచ్చారు. మీరందరూ స్వతంత్రంగా బతకడం కోసం, మీకు చేతనైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కోసం, మీకు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంక్ అధికారులు ముందుకొచ్చారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. చంద్రశేఖర్ గారు ఎంతో పెద్ద మనసుతో మీ సమస్యలు తీర్చి మిమ్మల్ని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నారు. మీ అందరికీ రుణాలు మంజూరు చేయమని మా బ్యాంకును సంప్రదించారు. మీలాంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమమే మా ధ్యేయం. అందుకే మీరు ఎవరెవరు ఏ కుటీర పరిశ్రమ చేయగలరో తెలియజేస్తే అందుకు కావలసిన సహాయం తప్పకుండా చేస్తాం. కుటీర పరిశ్రమలంటే ఏంటి బాబు? అవన్నీ మా వల్ల అవుతాయా? కుటీర పరిశ్రమలంటే అవేవో పెద్ద పెద్ద వ్యాపారాలు కాదు, మీ వల్ల అయ్యేవే. ఉదాహరణకి, మీరు కుట్టు మిషన్ కొనుక్కొని బట్టలు కుట్టుకుని జీవించాలనుకుంటే మిషన్ కొనుక్కోవటానికి బ్యాంకు వాళ్ళు రుణాన్ని మంజూరు చేస్తారు. గేదెలను కొనుక్కొని పాల వ్యాపారం చేయొచ్చు, పచ్చళ్ళ వ్యాపారం చేయొచ్చు, కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, లేదా కూరగాయల వ్యాపారం చేయొచ్చు. ఇలా ఎవరికి చేతనైన పద్ధతిలో వారు జీవించే అవకాశం ఉంది. చాలా సంతోషం అయ్యా. ఇన్నాళ్ళు మమ్మల్ని పురుగులను చూసినట్టు చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ మీలాగా మమ్మల్ని మనుషులుగా అర్థం చేసుకున్న వాళ్ళు లేరయ్యా. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటామయ్యా. మా బతుకుల్ని బాగు చేసుకుంటాం. ఇప్పుడు మేమేం చేయాలయ్యా? మీరందరూ ఎటువంటి వ్యాపారాలు చేయదలుచుకున్నారో, ఎంత పెట్టుబడి కావాలో రాస్తూ మాకొక దరఖాస్తు ఇవ్వండి చాలు. మీ అందరికీ సెక్యూరిటీగా చంద్రశేఖరం గారు ముందుకొచ్చారు. ఆయన లాంటి మంచి మనిషి అండదొరకటం మీ అందరి అదృష్టం. ఈ రోజు నుంచి మీరందరూ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి.
50 మంది గ్రామ ప్రజలకు తెలియజేయడమేమనగా ప్రభుత్వం వారు మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించినందువల్ల మన ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ పదవిని మహిళలకు కేటాయించడమైనది. కనుక వచ్చే నెలలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు అర్హత కలిగిన మహిళలందరూ నామినేషన్ వేయవలసిందిగా కోరడమైనదో. మొత్తానికి గవర్నమెంట్ వాళ్ళు మంచి పని చేశారు. ఈ దెబ్బతో దొరపేట వదులుతుంది. 25 ఏళ్లగా జీడి బంకలా సీటు కతుక్కుపోయిన మన ప్రెసిడెంట్ ఆయన బాగుపడ్డా గానీ ఊరిని మాత్రం బాగుపడినిలే. ఇప్పుడు మాత్రం బాగుపడినెత్తాడా? ఆయన తరపున మనిషిని నిలబెట్టి వెనక నుండి చక్రం తిప్పుతాడు. ఆయన్ని కాదని ఈ ఊళ్ళో నిలబడే దమ్ము ఎవరికుంది? నేనా ప్రెసిడెంట్గా పోటీ చేయడమా? అవును, మీరే నిలబడాలి అత్తయ్య. ఏవే ఓసే జోగిదానా అని ఊరూరంతా పిలిసే నన్ను నోరారా అత్తయ్య అని పిలిచి నేను ఒక మనిషిని నన్ను గుర్తు చేసావు బాబు. ఈ జన్మకి సంతోషం చాలు, నాకింకే పదవులు వద్దయ్యా. అలా అనకండి. నేనెంతో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇన్నేళ్లుగా మా మావయ్య ప్రెసిడెంట్గా ఉంటూ ఈ ఊరు కోసం ఏదీ చేయలేదు. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ వల్ల ఆయనకి ఈ పదవి దక్కదు. అయినా ఆ మనిషి ఊరుకోడు. తనకు నమ్మకస్తులైన వాళ్ళని పోటీకి నిలబెడతాడు. మళ్ళీ ఈ ఊరి పరిస్థితి మామూలే. ఆయన నిలబెట్టిన మనిషి మీద పోటీకి ఎవరూ ముందుకు రారు. అందుకే పోటీగా మీరు నిలబడాలి. అంత పెద్ద ఆయనతో పోటీపడి నేను నెగ్గలనంటావా బాబు? అందరూ ఇలా అనుకోబట్టే ఈ ఊరు ఇంతవరకు బాగుపడలేదు. మీరు ఏ విధమైన భయాలు పెట్టుకోకండి. నేనున్నానుగా, అన్నీ నేను చూసుకుంటాను. ఉన్నావయ్యా, నువ్వు ఉండబట్టే నాలాగా నాశనం అవ్వాల్సిన నా కూతురు బతుకును ఉద్ధరించావు. దాని మెల్లో తాలి కట్టి ఈ తల్లి గుండెల్లో అమృతం నింపావు. ఏ జన్మలో ఏ పూజ చేసుకున్నానో నా కూతురు నీలాంటి మంచి మనిషికి భార్య అయింది. ఆ తృప్తి సాలయ్యా నాకు. నాకింకే పదవులు వద్దు, నన్ను ఇలాగే ఉండని. లేదమ్మా, ఆయన చెప్పినట్లుగా నువ్వెన్నికల్లో పోటీ చెయ్యాల్సిందే. ఊరి వాళ్ల దయతో బతికి సాగించేదాన్ని నేను పోటీ చేస్తే ఎవరమ్మా నాకు ఓటేసేది? ఎవరు వేస్తారు ఎవరు వేయరు అనేది ముందు మీరు పోటీ చేస్తాగా తెలిసేది. అది కాదయ్యా, నా మాటిను. మీరింకేం మాట్లాడకండి. మీరు నిలబడుతున్నారు అంతే. కాని నాకోసం నువ్వు మీ మామగారితో గొడవ పట్టాం. ఎప్పుడైతే నేను మీ అమ్మాయి మెడలో తాలి కట్టానో అప్పుడే మంచికి చెడుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఒక్క విషయం అత్తయ్య, ఊరి జనం కూడా మార్పులు కోరుకుంటున్నారు. అంతా మంచిగా జరుగుతుంది. ఈ నామినేషన్ పేపర్ మీద వేలిముద్రేయండి. కాదనకండి అత్తయ్య. విన్నావట్రా? ఆ సరోజ ప్రెసిడెంట్గా పోటీ చేస్తుందంట. దానికేం పోయే కాలం? దొర కూడా తన తరపున పార్వతమ్మని నిలబెట్టాడుగా. చూద్దాం ఎవరు గెలుతారో. అయినా నిన్న మొన్నటిదాకా ఆ సరోజ ఊరోళ్ళ సొత్తుగా బతికింది. రేపది ప్రెసిడెంట్ అయితే మనందరం చేతులు కట్టుకొని దానికి సలాం చేయాలా? చేస్తే తప్పేంట్రా? ఇంతకాలం ఆ దొరక చేశాం, ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకి చేస్తాం. కానీ నా మటుకు నాకే సరోజని గెలిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? ఆ దొరగాడు 25 ఏళ్లుగా ప్రెసిడెంట్ గిరి అలగబెట్టాడు. ఊరికే ఏం చేశాడు? ఎప్పుడూ ఆడు తినడానికే సరిపోయింది. అందుకే ఈసారి వాడు మనిషిని కూడా మనం గెలిపించకూడదు. అవును రో, ఆ మాట నిజమే. నేను మటుకు నా ఓటు సరోజకే వేస్తాను. నాకు సరోజకే ఓటేయాలనుంది గాని మా ఆయన పార్వతమ్మకే ఓటేయమంటున్నాడు. అదేందయ్యా అంటే దొరగారు ఆర్డర్ అంటున్నాడు. ఆ దొరకే ఎన్ని ఆర్డర్లైనా వేస్తాడు. ఆ పార్వతమ్మని నిలబెట్టి వెనక నుంచి అన్ని తనే చూసుకుందామని ఎత్తులేస్తున్నాడు. ఇంకా దొర దొర అని కూర్చుంటే మనం నాశనం అయిపోతాం. అందుకే ఈసారి మనం సరోజనే గెలిపిద్దాం. మంచి మాట అన్నావు. నేను కూడా మా ఆయనకి ఇదే మాట చెప్తాను. కాదు కూడదన్నాడనుకో, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను బెదిరిస్తాను. చచ్చినట్టు దారికి వస్తాడు. సరోజా, నేను నిలబెట్టిన అభ్యర్థి మీదే పోటీ చేసి గెలుద్దాం అనుకుంటున్నావు కదూ? చూస్తానే, ఎలా గెలుస్తావో చూస్తాను.
ఇందిరేశం గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. స్వతంత్ర అభ్యర్థి జోగిని సరోజ గారు తమ ప్రత్యర్థి కె పార్వతమ్మ మీద 2600 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించి గ్రామ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. కల్లో కూడా ఊహించని ఈ అదృష్టాన్ని కలగజేసిన ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ శరీరం ఈ ఊరి వాళ్ళ దయతో పెరిగింది. నేను తిన్న ప్రతి మెతుకు ఈ ఊరి వాళ్ళ దయతో పెట్టింది. నా జీవితం, నా సేవలు ఈ గ్రామానికి అంకితం చేస్తాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు ఈ గ్రామానికి మేలు చేయాలనే ప్రయత్నిస్తాను. ఈ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా నా బాధ్యతలని సక్రమంగా పూర్తి చేసి ప్రజల అవసరాలను తీర్చి నా రుణం తీర్చుకుంటాను. ఎంతో కాలంగా మరుగుపడిపోయిన పేద ప్రజల పక్కా ఇల్లు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఈ రోజే అర్జీ పెడతాను. మీ అందరికీ తొందరలోనే పక్కా ఇల్లు వచ్చి ఏర్పాటు చేస్తాను. ఆగండి, ఆగండి. మన ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిందని మా అల్లుడు చంద్రంబాబు గారు చెప్పారు. ఆ పథకాలేవి ఇంతవరకు అమల్లోకి రాలేదు. కారణం ఎవరనేది మనకు అనవసరం. ఈ రోజు నుండి ఆ సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు జరిగేలా చూసే బాధ్యత నాది. మీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నా పరిధిలో పరిష్కరించడానికి ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటాను. ఈ ఊరు నాది, మీరందరూ నా వాళ్ళు. ఈ ఊరు సంక్షేమం నా బాధ్యత. తాను కాలిపోయినా ప్రపంచానికి వెలుగు చూపించాలనుకుంటుంది కొవ్వొత్తి. అలాంటిదే ఈ సరోజ. ఇలాంటి సరోజలు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎందరో ఉన్నారు. వారందరినీ అవసరాలు తీర్చే యంత్రాలుగా కాకుండా మనలాంటి మనుష్యులుగా గుర్తించడానికి చాలా పెద్ద మనసుండాలి. ఆ మనసులో స్పందనలుండాలి. అందుకే మనసున్న మనుషులందరికీ మా విన్నపం ఏమంటే, దయచేసి స్పందించండి. ఆచారాల పేరిట బలైపోయే సరోజ లాంటి అభాగ్యులను ఆదుకోండి. ఈ జోగిని వ్యవస్థను రూపుమాపండి.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.